హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజైతే నాకు చాలా సంతోషమైన దినం అండి. ఎందుకంటే పసుపుని పండించుకున్నాము. నాకు మన గార్డెన్లో ఎంత పసుపు పండిందో మీకు ఈరోజు చూపించిపోతున్నానండి. చక్కగా గార్డెన్లోనే చిన్న చిన్న పాట్స్లో వేసుకొని పసుపుని కూడా పండించేస్తున్నామంటే అది ఇంకా చెప్పుకోదగిన ఆనందకరమైన విషయమే కదండి. ఎక్కడో భూమిలో పండించాల్సిన పసుపుని చక్కగా మన చిన్న మిద్దె తోటల్లో కూడా పండించుకుంటున్నాం. అది కూడా చక్కగా ఆర్గానిక్ మెథడ్లో, అంటే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా పసుపుని మార్కెట్లో ఇప్పుడు చూస్తున్నాం. ఏమైనా కొన్నా కూడా ర్యాషెస్ రావడం, అలాంటి పసుపు ఒకవేళ అప్లై చేసుకున్నా కూడా స్కిన్ పాడవుతుంది. సో ఏంటంటే వాళ్ళు ఏవో పండడం కోసం, లేదంటే బాగా రావడం కోసం వాళ్ళు కెమికల్స్ని అయితే యూజ్ చేసి పండిస్తున్నారండి చాలా వరకు. అలాంటి పని లేకుండా చక్కగా మన గార్డెన్లో పసుపుని కూడా సంవత్సరానికి సరిపడగా పండించుకున్నాం అనుకోండి, ఆ ఆనందమే వేరు. అయితే ఇప్పుడైతే నేను తక్కువగానే వేసుకుంటున్నాను, మంది చిన్న మిద్దె తోట కాబట్టి. కొంతమంది అయితే సంవత్సరం అంతా సరిపడగా పండించేస్తున్నారండి. చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే అవన్నీ చూస్తుంటే కొన్ని వీడియోస్లో. ఓకే అండి, నేనైతే ఇంతవరకు అయితే ఈ 2 సంవత్సరాలు పండించాను, చాలా బాగా వచ్చింది. మరి ఈ సంవత్సరం కూడా పండించాం కదా, ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దామండి. అదైతే ఇప్పుడు మీకు హార్వెస్ట్ చేసింది చూపిస్తాను, చక్కగా ఎంత పండిందో చూసేద్దామండి. అలాగే మనం బాగా పండడం కోసం టిప్స్ కూడా చెప్పుకుందాం. ఏ విధంగా అయినా సాయిల్ మిక్స్ చేయాలి, అది పండడానికి మధ్య మధ్యలో మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, పసుపు బాగా రావాలంటే ఎలా చేయాలో ఏం చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని టిప్స్ చెప్పుకుంటూ అన్ని రకాల కూరగాయలని, పండ్లని, పువ్వులు అన్నీ కూడా బాగా పండించుకుంటున్నాం. అవన్నీ మీకు తెలియాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం, హార్వెస్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే పసుపుని ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ పాట్స్ అండి ఇవి. అదేంటంటే పోయినవి అనమాట, చాలా వేస్ట్ మెటీరియల్. ఇదేంటంటే పగిలిపోయి ఉంది పైనంతా కూడా టాపు. సో అలాంటి దాంట్లో పసుపు పెట్టేసి ఒక 8 months మనం కదిలించాం కదా అని చెప్పి పక్కన పెట్టేశాను. 4 పాట్స్లో వేసుకున్నానండి. ఇందులో ఒక టొమాటో ప్లాంట్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని తీసి ఇంకో దాంట్లో నాటాలన్నమాట. అది ఎలాగో విత్తనం పడి వచ్చేసిందండి అందులో. ఓకే అండి, ఇప్పుడు ఈ 4 కూడా పసుపు అనేది చూసారా, ఆకులు బాగా ఎండిపోయాయి, లీవ్స్ ఎండిపోయి పడిపోయాయి. అంటే మనకి ఇక్కడ హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లు పసుపు అనేది. ఇప్పుడు ఈ పసుపుని నేను పెట్టి కరెక్ట్గా 9 months 8 months అవుతుందండి. ఎప్పుడు మేలో పెడతాను, 5వ నెలలో మాత్రమే నేను ఈ పసుపు కొమ్ములు నాటుకుంటాను అనమాట. ప్రతిసారి వీడియో చేసి పెడుతున్నానండి, మీరు వీలైతే ఒకసారి వెనక్కి వెళ్ళి చూడొచ్చు, మన ఛానల్లో ఉంటుంది. సో ఇక్కడైతే టొమాటో ప్లాంట్ని తీసేస్తున్నానండి. ఒక్కొక్కటి వంచేసుకుంటే మనకి మొక్కలు, అంటే పసుపు మొక్కలు అనేవి తీసేస్తే పసుపు కొమ్ములు లోపల అడుగునుంటాయి. చూద్దాము. టొమాటో ప్లాంట్ హెల్దీగా ఉందండి, బాగా పొడవుగా ఎదిగేసింది. అందులోని వేరే దాంట్లో నాటేసుకున్నామంటే ఇంకా బాగానే బతుకుతుందండి. దానికి ఇంకా చిన్న ఫ్లవరింగ్ అయితే రెడీగా ఉందన్నమాట. కానీ తీయక తప్పలేదు, పసుపు తీయాలి కదా, అడుగున పసుపు ఉంటుంది. సో ఎంతో మట్టి కూడా లేదు, చూసారు కదండి. ఆ టబ్స్లో తక్కువ మట్టిలోనే చక్కగా పసుపు అనేది పండించుకుంటున్నాను. ఈసారి నేనైతే అంత ఎక్కువ ఏం పెట్టలేదండి. అక్కడక్కడ కొన్ని పసుపు దుంపలు ఉంటే కొన్ని అక్కడక్కడ కూడా నాటేశాను అనమాట. అలాగే ఈ 4 మాత్రం పూర్తిగా వేసుకున్నాను. మట్టి మిశ్రమానికి వస్తేనండి, ఇప్పుడు నేను ఇక్కడ మట్టి, నెక్స్ట్ ఏమో మెన్యూర్, ఎక్కువగా మెన్యూర్ హాఫ్ను, మట్టి హాఫ్ వేసుకుంటాను. వేప పొడి కొంచెం వేసానండి, ట్రైకోడర్మా విరిడి కాస్త అది కూడా కొంచెం వేసాను, అంతే. ఇంకేం వేయలేదండి. ఇవి 4 కలిపేసి నేనైతే మొక్కలు నాటుకున్నాను. మాకు మట్టి అనేది కొంచెం ఇసుక మట్టిలాగానే ఉందండి ఇది, అందుకనే నేను ఇంక ఇసుక యాడ్ చేయలేదు. మీరు గనక ముద్ద మట్టిలాగా ఉంటే కొంచెం ఇసుక అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇసుక ఉంటే మనకి రూటింగ్ సిస్టమ్ బాగుంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మొక్క చక్కగా వేర్లు లోపలికి చొచ్చుకొని వెళ్ళి మనకి బాగా దుంపలు పెరుగుతాయి, పసుపు దుంపలు. ఓకేనండి. అయితే ఇక్కడ సాయిల్లోని మనం కొంచెం ఇసుక అనేది యాడ్ చేయడం వల్ల వాటర్ కూడా ఫ్లోయింగ్ బాగుంటుంది. ఎప్పుడైనా మనం పాట్స్ ఇది అలా కదపం కాబట్టి హోల్స్ మాత్రం తప్పకుండా ఎక్కువ పెట్టి వేసుకోవాలండి. ఇక్కడ మనకి అడుగున పాట్స్లోని హోల్స్ అనేవి ఎక్కువగా ఉంటే వాటర్ ఫ్లోయింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి ఈ దుంపలు బాగా రెడీ అవుతాయి. చూస్తున్నారు కదా, బయటకు కూడా కనబడిపోతున్నాయి.
చాలా చక్కగా రెడీ అయిందండి. ఇప్పుడైతే నేను మట్టి అంతా కూడా తీసేస్తాను. ఈ అడుగును కూడా ఈ దుంపలవి కనిపిస్తున్నాయి. 4 కూడా బాగానే పెరిగినట్టుందండి. చూద్దాం, ముందు ఇప్పాలి కదా. ఇదంతా మట్టి తీస్తే మనకి ఎంతవరకు వచ్చింది అనేది తెలుస్తుంది. మట్టి అంతా వంపేసి 4 పాట్స్ పక్కన పడేసానండి. వీలే ఇంక ఇందులో వేయదలుచుకోలేదు, పగిలిపోతున్నాయి అనమాట పాట్స్. ఇంకొంచెం మంచివి దాంట్లో వేద్దాము. ఇక మట్టి అంతా తీసేసి నేను అన్ని పసుపు కొమ్ములు ఒక దగ్గర వేసుకొని తీస్తున్నాను అనమాట. ఇంతలో చూడండి నాకు అంత డిస్టర్బెన్స్ అనమాట. ఈ టామీ వచ్చింది, ఇక అస్సలు నన్ను ఊపిరాడనవట్లేదు, అసలు చేసుకునవట్లేదండి పని. దాంతో ఆడుకోమని చెప్తుంది, నాకేమో పని ఉంది. ఇది ఇక్కడ మా ఇంటి దగ్గర ఉంటుందండి, నేను పెంచుకోవట్లేదు కానీ దానికి ఎప్పుడు ఫుడ్ వేస్తూ ఉంటాను. వదలదండి మా ఇల్లు, ఆ గడప మీదే పడుకుంటుంది. ఎవరు వచ్చినా ఇంటికి రానివ్వదు, అరిచేస్తుంది, గోల గోల చేసేస్తుందండి ఎవరైనా వస్తే మా వీధి వైపు. అంత చక్కగా ఇక్కడే ఉంటుందన్నమాట. అది హ్యాపీ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చిన్న కుండలు ఉన్నాయి కదండి, ఆ కుండల్లో కూడా వేసేసాను అనమాట. చూపించాను ఒకసారి మీకు. ఆ పసుపు కూడా తీస్తున్నాను. 4 దుంపలు అలా వచ్చాయండి, చాలండి. ఇది లేట్గా వేసానండి, చాలా నాళ్ళ తర్వాత ఎక్కడో చిన్న మొక్క నాకు మట్టిలో కనబడితే వేరే పాట్లో ఉంటే తీసేసి ఇలాగా చిన్న చిన్న పాట్లో వేసేసాను అనమాట. ఇది కనుక సంవత్సరం ఉంచితే బాగా దుంపలు పెరుగుతాయండి. కానీ ఇదైతే నేను వేసి 4 నెలలు 5 నెలలు అవుతుంది అంతే. చూసారా, ఆకులు కూడా పచ్చగా ఉన్నాయి. కానీ ఇంకా నేను తీసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మట్టి జింక మట్టిలాగా అయిపోయిందండి. అప్పుడు నేను మంచి మట్టి కలుపుకోలేదు. ఇక ఎక్కువగా ఏమి రాదేమో అని చెప్పి ఇంకెందుకు తీసేద్దాము, ఎలాగో మళ్ళీ మేలో వేసుకుంటాం కదా అని చెప్పి ఇగోండి లోపల ఒక 4-5 దింపులు అలా ఎదిగాయి అనమాట. సంతోషమే కదండి, ఎందులోనైనా వేసేసుకోవచ్చండి. మట్టి బాగుంటే చాలన్నమాట. హెల్తీగా ఉంటాయి. ఆకులు కూడా చాలా చక్కగా గ్రీనీగా కనిపిస్తాయి, చాలా బాగుంటాయి ఆకులు కూడా. పసుపు ఆకులు చాలా బాగుంటాయి. నెక్స్ట్ పువ్వులు కూడా వస్తాయి కొన్నిట్లకైతే. మనకి ఈసారి అసలు పువ్వే రాలేదండి, 4 కూడా 4 పాట్స్లో కూడా పువ్వు అనేది రాలేదు. కొన్ని అయితే పువ్వు వస్తుంది, కానీ పువ్వు వస్తే దుంపలు బాగా రావని అంటారు, పసుపు కొమ్ములు బాగా ఊరవంటారు. అలా మరి అయిందో లేదో నాకు తెలియదండి. ఇప్పుడు నాకైతే ఇంకా పసుపు కొమ్ములు అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఎంతో చక్కగా ఇక్కడ ఇలా చేస్తూ ఉంటే ఇక పిల్లలు కూడా వచ్చారండి. ఇంకా నన్ను వాళ్ళు మాట్లాడిస్తూ ఇదేంటంటే అదేంటంటే బాగా డౌట్స్ మీద డౌట్స్ అడుగుతున్నారనమాట. ఇది ఎలా పండిస్తున్నారు, ఈ టర్మరిక్ ఎలా వచ్చింది మీకు అని ఎన్ని క్వశ్చన్స్ వేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను అనమాట. రేపు కాబోయే గార్డెనర్స్ కదండి వాళ్ళు కూడా. అంత ఇంట్రెస్ట్ ఉంటేనే కదా వచ్చి అన్ని క్వశ్చన్స్ వేస్తారు. సో వాళ్ళకి తెలియాలి, పిల్లలకి కూడా పండించుకోవాలి, వాళ్ళు కూడా నేర్చుకోవాలని చెప్పి స్కూల్లో ఎప్పుడు చెప్తూ ఉంటారట. ఇలా ప్లాంట్స్ వేయండి అని చెప్తారట, రోజుకొక ప్లాంట్ వేయండి అని చెప్తారట. నన్ను సీడ్స్ కూడా అడిగి తీసుకువెళ్తున్నారు వీళ్ళు వెళ్ళేటప్పుడు. ఓకే, ఇప్పుడైతే పసుపు కొమ్మలన్నీ కూడా పక్కకి తీసేసాను. దీన్ని ఇప్పుడు మనం వాష్ చేసుకుందాం, కడిగేసుకుందాం. అయితే ఇంకా మీకు ఒకటి చెప్పలేదండి, ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే అంటే మనం ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అంటే ఒక 3 monthsకి ఒకసారి మెన్యూర్ ఇచ్చేసేయండి. 3 నెలలకు ఒకసారి మనకి పాట్లోని ఒక 2-3 గుప్పెళ్ళు మెన్యూర్ ఇచ్చేయండి, లేదా వర్మీ కంపోస్ట్ వేయండి, మంచిది. దానికి మించిందే లేదు. ఇక నేనైతే అదే వేస్తాను. ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది మొక్కలన్నిటికీ ఇస్తాను కదా, ఇందులోని కూడా కంటిన్యూగా ఇచ్చేస్తాను. ఏది మొక్కలకి అప్లై చేసినా ఆ జ్యూస్ అనేది మొక్కలకి వాటితో పాటు కలిపి దీనికి కూడా ఇస్తాను. పెస్ట్ అసలు రాదు, పసుపు కొమ్ములు కాబట్టి పెస్ట్ అనేదే ఉండదు అసలు. కానీ పసుపు ఆకులు బాగుంటాయి, బాగా ఎదుగుతాయి, మంచిది. మనకు ఆ గాలి కూడా మంచిదండి, మంచి ఆయుర్వేదం అనమాట పసుపు అనేది. ఆ పసుపు తీసి కడుగుతూ ఉంటే ఎంత మంచి వాసన వస్తుందంటే ఎంత బాగుందండి అసలు. ఆ పసుపు ఫ్లేవర్ అనేది, అరోమా చాలా బాగుంది. ఓకే అండి, ఇదన్నీ పసుపు కొమ్మలన్నీ నేను కడిగేసుకుంటుంటే ఇక పిల్లలు నన్ను తోసేసి, ఆంటీ నేను కడుగుతా నాకు ఇవ్వండి నేను చేస్తానని చెప్పి లాక్కున్నారండి, నన్ను తోసేసారు పక్కకి. అదండి ఈ పిల్లలు వాళ్ళ సరదా. అది నిజంగా చూస్తుంటే హ్యాపీ అనిపించింది. ఇలా ఎవరున్నారండి మట్టిలో చేతులు పెట్టేవాళ్ళు, ఇలా చేస్తాము ప్లాంట్స్ పెంచుతాం అనేవాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ మంది. వాళ్ళలో ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుందండి. పిల్లల్లో కూడా అవేర్నెస్ రావాలని టీచర్స్ కూడా చెప్తూ ఉన్నారు, ప్లాంట్స్ పెంచమని. వీళ్ళైతే టొమాటో ప్లాంట్స్ ఇవ్వండి అంటే, బ్రింజల్ ప్లాంట్స్ ఇవ్వండి అంటే పెంచుకుంటాం అని చెప్పి నా దగ్గర చిన్న తీసుకొని వెళ్ళారనమాట. ఓకేనా, చెయ్యండి మంచిది హ్యాపీగా అని చెప్పి. ఓకే అండి, ఇదండి నేనైతే. ఇదిగోండి మన పసుపు రెడీ అయిపోయింది. ఇవి చక్కగా కట్ చేసుకొని పీసెస్గా కట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే వాటిని మనం ఎండబెట్టుకోవాలండి. ఇలా డైరెక్ట్గాను కట్ చేసుకొని ఎండబెట్టుకోవచ్చు. ఇంకొక మెథడ్ ఉందండి, కొంచెం బాయిల్ చేసి ఉడకబెట్టి
అప్పుడు కూడా మనం ఇవి కట్ చేయొచ్చు. అవి కొంచెం ఉడికిన తర్వాత ఏంటంటే కటింగ్ చక్కగా స్మూత్గా అయిపోతుందండి. అది కూడా తీసి బాగా ఎండబెట్టేస్తే మనకి చక్కగా పసుపు బాగా ఎండిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చు, లేదంటే మిల్లుకి ఇచ్చుకొని పసుపు ఆడించేసుకోవచ్చు. మనకైతే చాలా హెల్తీగా పసుపు దుంపలు అయితే పండిపోయాయండి. ఇందులో వైట్ ఎందుకు వచ్చిందో అయితే నాకు అర్థం కావట్లేదు. మరి ఇది మీకు ఏమైనా తెలిస్తే నాకు తప్పకుండా చెప్పండి. ఇది ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ఇది మాత్రం మీ సలహా నాకు కావాలి. పసుపు తెల్లగా ఉంది, ఏంట్రా బాబు అసలు నాకు అర్థం కావట్లేదు. ఇలా కూడా ఉంటుందా? మీకు ఎప్పుడైనా వచ్చిందా నాకు చెప్పండి. అదేం చేయాలో కూడా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇవంతా కూడా వేరేగా మనకి కిందన పసుపులోకి అడుగున ఉంటాయండి. వేర్లతో వచ్చిన దుంపలు అవి పనికిరావు. అవి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇదంతా కూడా ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ చేసేస్తాను. వాటర్లో నానబెట్టేసి మిక్సీ చేసేసి ఆ మిక్సీని వాటర్లో యాడ్ చేసి మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్గా ఇచ్చేస్తానండి. ఇది కూడా చాలా మంచిది, పసుపు కదా, మొక్కలకి ఏం కాదు, హాని కాదు, మంచి హెల్దీయే. సో ఇది అలా చేసేద్దాం అనుకుంటున్నాను, వేస్ట్ ఎందుకు పడేయడం. ఓకేనండి, ఇప్పుడైతే మనం పండించుకున్న పసుపుని మీరు చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి వీటిని మనం ఎలాగా సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ నెక్స్ట్ టైము అంటే మనం ఒక ఏప్రిల్లో కానీ మేలో కానీ మళ్ళీ ఇవి మనకి పసుపు కొమ్ముల్ని నాటుకోవాలి కదండి. ఆ టైం అయితే వచ్చేస్తుంది దగ్గరికి. సో దాన్ని ఎలాగా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇదండి మనం పండించుకున్న పసుపు ఎంత హెల్దీగా ఉందంటే ఆ స్మెల్కే నాకు చాలా థ్రిల్ అనిపించేస్తుంది. అంత బాగుంది. కడిగినంతసేపు దాన్ని పట్టుకున్నంతసేపు నాకు ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుందండి, పసుపు సువాసన. ఓకే అండి, ఇదైతే మనకి ఇలా పండింది కదా. ఇప్పుడు మనం ఇందులో ముదురు దుంపలు తీసుకోవాలి. ఇక్కడైతే 5 కేజీల వరకు పండిందండి మనకి పసుపు అనేది. ఇలా మనం ఇంకా కొంచెం ఎక్కువ పాట్స్లో కనుక వేసుకుంటే మనకి బాగా ఇయర్ అంతా కూడా పండేస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడు ఇవి పెద్దవి లాంటివి తీసేస్తున్నాను. చూడండి, మనకి కొమ్ములు ఉండాలన్నమాట. ఈ కొమ్ములు ఉన్నవి కనుక మనం తీసినట్లయితే అవి వాటి నుంచి మనకి జర్మినేషన్ స్టార్ట్ అవుతుంది. అందుకని కొంచెం ముదురువి తీసుకోండి, వేర్లు ఉన్నవి కూడా తీసుకోండి. ఈ విధంగా అలాంటి ముద్ర కొమ్మలు తీసామంటే దాని నుంచి మనకి మంచిగా జర్మినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. చిన్నవి కాకుండా ఇలాంటివి తీసుకోండి. చిన్నవి పెట్టినా వచ్చేస్తాయండి, అయినా పర్వాలేదు, పెద్దవి తీసుకుంటే మంచిది. ఇప్పుడు మనం ఇందులో ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చూడండి, ఇలాంటి ఒక టబ్ తీసుకోండి, ఎలా ఉన్నా పర్లేదు. దీనికి ఇప్పుడు మనం కాస్త గడ్డిని అడుగుని వేద్దాము. మీకు గడ్డి కనుక దొరకలేదనుకోండి ఎండుటాకులు వేసుకోవచ్చండి. సగం ఎండుటాకులు కానీ గడ్డి కానీ వేసుకొని డ్రై ఉండాలండి, తడిగా ఉండకూడదు. సో ఈ విధంగా వేసిన తర్వాత మనం ఇందులో ఈ దుంపలు ఏవైతే మనం పసుపు మొలకలు రావాలని అనుకుంటున్నామో మీకు వేసి చూపిస్తున్నాను. జస్ట్ ఇగోండి, ఇవే అనుకోండి, ఇవి ఇలా పెట్టేస్తాం. ఓకేనా, ఇలా పెట్టేసి దీనిపైన ఉన్న గడ్డిని కూడా మనం ఇలా కప్పేసి మూత ఏం పెట్టవసరం లేదండి. ఇలా ఒక పక్కన నీడలో ఉంచాలి, ఎండలో కాకుండా నీడలో ఉంచేస్తే మనకి మళ్ళీ మనం నాటుకునే టైంకి మొలకలు వచ్చేస్తాయండి. ఒక 2 నెలలు అలా వదిలేస్తే. ఓకేనా, ఇంతే అండి. ఈ విధంగా మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు, అంటే నెక్స్ట్ టైంకి వేసుకోవడానికి ఈ విధంగా ఉపయోగపడతాయి. ఓకే అండి, మరి పసుపునైతే ఈ విధంగా హార్వెస్ట్ చేసుకున్నాము. అలాగే పసుపు మనకి దగ్గరగా 3 కేజీల దాకా, 3.5-3 కేజీల దాకా పండిందండి బరువు చూస్తే. ఓకేనా, మరి హార్వెస్ట్ ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్ అండి.